ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నది మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈయన గురించి అందరికీ తెలిసే ఉంటుంది, సపరేట్గా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, మన సుభాష్ చంద్రబోస్ గారికి కూడా ఒక స్మాల్ క్యూటీ లవ్ స్టోరీ ఉంది. ఆ లవ్ స్టోరీ ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, సుభాష్ చంద్రబోస్ 1934లో యూరోప్లో ఉండగా ది ఇండియన్ స్ట్రగుల్ అనే బుక్ రాయాలనుకున్నాడు. దానికి ఇంగ్లీష్ తెలిసిన ఎవరైనా అసిస్టెంట్ నియమించుకోవాలనుకున్నాడు. ఆ సమయంలోనే ఎమిలీ సెగిల్ అనే యువతిని అసిస్టెంట్గా నియమించుకున్నాడు. ఆమె ఆస్ట్రేలియాలోని కథాలిక్ కుటుంబంలో జన్మించారు. అప్పుడు తెలియదు సుభాష్ చంద్రబోస్కి ఆమె తన మనసులో ఒక ప్రేమ విత్తనాన్ని నాటుతుందని. మొదటనే సుభాష్ చంద్రబోస్ తన యొక్క ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పారని బోస్ సోదరుడి మనవడు సుగత్ బోస్ ఒక పుస్తకంలో రాశాడు. అయితే ఎమిలీ యొక్క తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేదు తన కుమార్తె ఒక భారతీయుడి వద్ద పనిచేయడం. ఎమిలీ యొక్క తల్లిదండ్రులను ఒకరోజు బోస్ కలిసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని టోటల్గా మార్చుకున్నారు. ఇంకా ఎమిలీతో ప్రేమలో ఉన్న సుభాష్ చంద్రబోస్ ఆమెకు తరచుగా ప్రేమ లేఖలు రాస్తూ ఉండేవారు. 1937 డిసెంబర్ 27న ఆస్ట్రేలియాలో వీరికి ఒక వివాహం జరిగింది. వీరిద్దరికీ కలిపి ఒక కూతురు పుట్టింది. ఆమె పేరే అనితా బోస్ పాపే. అయితే విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని తెలిస్తే అందరికీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఇమేజ్ తక్కువ అవుతుందని ఈ వివాహాన్ని చిట్ట చివరి వరకు రహస్యంగానే ఉంచారు. ఇక్కడ చూడండి, ఇది సుభాష్ చంద్రబోస్ గారు 1936 మార్చి 5న ఎమిలీకి రాసిన ఒక ప్రేమలేఖ. అందులో, మై డార్లింగ్, టైం వస్తే మంచైనా కలగాల్సిందే. ప్రస్తుతం నా పరిస్థితి ఇది. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో నాకు తెలియదు. బహుశా నేను జైలుకు వెళ్ళొచ్చు, నన్ను కాల్చి చంపొచ్చు, ఉరి తీయొచ్చు. నేను మళ్ళీ నిన్ను చూడలేకపోవచ్చు, ఉత్తరాలు రాయలేకపోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడు నా గుండెల్లో ఉంటావు. ఇప్పుడు కాకపోతే మరో జన్మలో కలిసి ఉందాం అని రాసి ఉంది. ఈ విషయం గురించి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.